అండి, ఈ సీతారామ కళ్యాణం సందర్భంగా చిన్న విషయం మీతో పంచుకోవడానికి వచ్చానండి. మా ఇంటి పక్కనే రామాలయం గుడి ఉండేదండి. మాకు చిన్న గుడిసే. ఆ గుడిసెలోకి నూతన్ బెహద్ గారు, రావు గోపాలరావు గారు కూడా వచ్చారు. నూతన్ బెహద్ గారు లోపలికి రాగలిగారు కానీ ఆయన రాలేదు, రావు గోపాలరావు గారు. అలాగే మన మాచారం బట్టలు కొట్టు ఏడుకొండల గారు ఊరంతా తిరిగి సైకిల్ మీద అక్కడికి వచ్చి చెంబుతో నీళ్ళు తాగి ఆ గుడారం మీద కాసేపు చేత తీర్చుకుంటున్నాడు. నేను అక్కడే డిబ్బిళ్ళు తండిన, ఆ సీతారామ కళ్యాణానికి జెండాలు కట్టిన, అన్నీ నా బాల్యం అంతా మరి ఆ గుళ్ళోనే గడిచిపోయిందండి. మరి నా బాల్యం అక్కడ గడిచిపోయిందని ఈ వయసులో నాకు ఎంత మంచి లైఫ్ని ఇచ్చిన ఆ శ్రీరామచంద్రుడు నాకు ఎంత మంచి లైఫ్ని ఇచ్చాడండి. ఈ వయసులో కష్టం లేకుండా నాకంటూ స్థాయిని కల్పించాడు ఆ రామచంద్రుడు. అంత గొప్ప మహిమగల రామచంద్రుడు. బట్టల కొట్టు ఏడుకొండల గారు రోజుని ఊరికో షాప్ పెట్టుకున్నాడండి. ఆయన అదే గుళ్ళో ఎండకి భయపడి తన మంచినీళ్ళగా గడువరుగు మీద కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. ఇది నా చిన్నప్పుడు జరిగిన స్టోరీ మాట. మరి అంత గొప్ప రామాలయం శ్రీరాముడు అందరికీ తోడుగా ఉంటాడు. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.